చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న వాటిలో మా జీవితంలో లోటుపాటు నుండి సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చిరేభాగ్యం ఎక్కడన్నా ప్రతివాడికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మనం ప్రతి వారం బైబిల్ నుంచి సరికొత్త అంశాన్ని నేర్చుకుంటే ఈరోజు ప్రసాద్ చాలా విషయాలు చెప్పాడు. అలాగే నేను కూడా కొన్ని విషయాలు చెప్పాను. క్రితం ఆదివారం నాగలక్ష్మి, ఆదాము, అందుక్రితం హరిబాబు అందరూ కూడా మంచి మంచి విషయాలు చెప్పారు. ఈరోజు పాఠం నుదుటి మీద ఏమి తలరాత రాయబడింది. మొత్తం 10 టైటిల్స్ పెట్టుకోవచ్చు. ఆఖరికి నేను చెప్తాను ఒక టైటిల్, అదే ఫైనల్ టైటిల్ అది. ఓకే, యాకోబు పత్రిక 3:8 డైరెక్ట్గా పాఠంలోకి వెళ్ళిపోదాం. కొంచెం శ్రద్ధగా ఉండండి. యాకోబు పత్రిక 3:8 పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకోబు గారు సంఘానికి పత్రిక రాస్తూ చెప్తున్న మాట మీకు తెలిసిన మాటనండి. ఇది ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అయిపోద్దండి పాఠం. అదే మన పాఠం. సాధు చేయగలడా చేయలేడా మీరు చెప్పేస్తే వెళ్ళిపోదాం, లేదా నేను చెప్తా. మళ్ళీ చదవండి ఒకసారి. అక్కడే ఆన్సర్. ఏ నరుడు. ఈ మాట ఇప్పటి వరకు మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదివాం, చాలామంది ప్రసంగికుల నోట కూడా విన్నాం. ఏ నరుడును నాలుకను సాధు చెయ్య. ఎవరు మాట్లాడుతున్నమాట? దేవుడే వ్రాయించిన మాట. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. సాధు చేయగలడా చేయలేడా? అది ఈరోజు మన పాఠం అండి. ఒకసారి ఆలోచించండి మీరు. ఏ నరుడును, దేవుడు అంటున్న మాట ఏంటంటే ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే TAME, టేమ్ అంటే మచ్చిక. బట్ ద టంగ్ కెన్ నో మ్యాన్ టేమ్ అని ఉంటుందండి. బట్ ద టంగ్ కెన్ నో మ్యాన్ టేమ్. ఇంగ్లీష్ బైబిల్లో టేమ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే మచ్చిక, సాధువు. 2 అర్థాలు వస్తాయి. మచ్చిక. ఏ నరుడు అంటే దీంట్లో క్రైస్తవులు ఉన్నారా లేరా? ఆదాము ఏ నరుడు అసలు రాసిందే క్రైస్తవులకి. ఏ నరుడును అంటే క్రైస్తవులు ఉన్నారా లేరా? ఉన్నారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాలుకను మచ్చిక చేసుకోలేరు అని దేవుడు చెప్తున్నారు. చేసుకోగలమో లేదో నేను ఈరోజు మీ పాఠం చెప్తాను. చేసుకోగలమో చేయలేమా అంటే దేవుడే చేసుకోలేమని చెప్తే మీరెవరండి చేసుకుంటారని చెప్తాకి. ఏ నరుడును నాలుకను మచ్చిక చేసుకోలేడు. మీకు దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను. అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు అందరి గురించి రాయబడిన మాట ఇది. ఒక క్రైస్తవులకు సంబంధించి కాదండి. క్రైస్తవులకు సంబంధించి అయితే సహోదరులారా అంటాడు. ఇక్కడ ఏ నరుడును అంటే అసలు అంటే అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. సాధు అంటే అర్థం ఇంగ్లీష్లో టేమ్. దాని అర్థం ఏంటంటే మచ్చిక. అంటే మచ్చిక చేసుకోలేడు, సాధు చేసుకోలేడు. మీకు ఇది అర్థం అవడానికి సాధు అంటే అర్థం ఏంటి? సాధు అంటే అర్థం సాధు సన్యాసి అంటున్నాడు కృష్ణ. సాధువులు అంటారు కదా, అతను చెప్పింది కూడా కరెక్టే. నేను చెప్పేసాను ఆల్రెడీ. మీకు ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే కరెక్ట్ పదం మీకు తెలియాలంటే ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే TAME టేమ్. టేమ్ అంటే మచ్చిక. నాలుకని ఏం చేసుకోవాలి? మచ్చిక చేసుకోవాలి. దాన్ని కరెక్ట్ వర్డ్లో ఏంటంటే మనకి తెలుగు బైబిల్ రాసేటప్పుడు సాధు చేయడం అని రాశారు. సాధు అంటే మీకు ఒక ఉదాహరణతో చెప్తే బాగా అర్థమైంది. 7 దినాల సృష్టి క్రమం చెప్పగలరా? మొదటి దినం తెలుగు పేటర్ గట్టిగా అందుకోవాలి. మొదటి దినం వెలుగు, 2వ దినం ఆకాశం, 3వ దినం భూమియు గడ్డియు చెట్లు వృక్షములు, 4వ దినం సూర్యుడు చంద్రుడు నక్షత్రములు, 5వ దినం జలచరములు పక్షులు అంటే నీటిలో ఉండేవి గాల్లో ఎగిరేవి, 6వ దినమున పశువులు పురుగులు అడవి జంతువులు ఆదాము అవ్వలు, 7వ దినమున దేవుడు విశ్రమించెను. అందుకే పశువులు పురుగులు
అడవి జంతువులు. మీరు తీసిన ఈ 7 దినాల సృష్టి క్రమంలో 6వ దినం వచ్చినట్లు సాధు జంతువులు అనేవి లేవు. ఉన్నాయా లేవా? చెప్పింది మీకు అర్థమవుతుందండి? 6 దినాల సృష్టిలో 7 దినాల సృష్టిలో 6వ దినం వచ్చినట్లో సాధు జంతువులు లేవు. పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము అవ్వలు. పశువులు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి, అడవి జంతువులు వచ్చినాయి. మరి సాధు జంతువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? చిల్డ్రన్ బైబిల్ స్కూల్లో మనోడు వినేసాడు పీటర్. మన అవసరాల కోసం ఏం చేసామంటే అడవిలో ఉన్న జంతువులను కాస్త సాధు జంతువులు చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం అంటే మనకు మాంసం కావాలి, పాలు కావాలి కాబట్టి మేకని, ఒకప్పుడు మేక అడవుల్లోనే ఉండేది, అడవి జంతువే అది. దాన్ని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుని నిదానంగా మచ్చిక చేసుకుని దానికి వచ్చే పిల్లలు అలా 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 మనకు మచ్చిక అయ్యి మనం ఎక్కడ కట్టేది అక్కడ ఉంటుంది. భూమి మీద ఉన్న జంతువులన్నింటిలో పెద్ద జంతువు ఏది? ఏనుగు. ఏనుగు అంటే అడవిలో ఉన్న జంతువులన్నింటికి భయమే, కానీ సర్కస్లో ఏనుగంటే చిన్నపిల్లడు కూడా భయపడ్డాడు. ఎందుకని? సాధు అయిపోయింది. ఎంత పెద్ద ఏనుగు చిన్న తాడు పట్టుకుని ఇలా పట్టుకుని తాడు అనమాని వెళ్ళిపోద్ది అంతే. అది చిన్న పిల్లగా ఉన్నప్పుడు దానికి పెద్ద పెద్ద గొలుసులతో బంధిస్తారంట. బంధించడం వల్ల ఇది అటు పీక్కుని ఇటు పీక్కుని అటు పీక్కుని దాని మైండ్లో ఒకటి ఫీడ్ చేసుకుంటుంది. ఏంటంటే నేను ఈ గొలుసుల్ని తెంపలేనని ఫిక్స్ అయిద్దంట మైండ్లో. అది కొంచెం పెద్ద అయిపోద్ది ఆ గొలుసులు తీసేసి చిన్న చిన్న తాడు పెడితే దాని మైండ్లో ఏం ఫిక్స్ అయిందంటే నేను ఈ తాడు కూడా తెంపలేను. అది ఏమైపోయిందంటే క్రూర జంతువు కాస్త అడవి జంతువు కాస్త సాధు జంతువు అయింది. ఇప్పుడు అర్థమైంది మీకు? సాధు అంటే అర్థం మనిషి తన అవసరాల కోసం గొర్రె మేకను దేనికోసం అంటే మాంసం, ఉన్ని, పాలు కోసం. ఆవుని గేదెను, ఒకప్పుడు ఆవులు గేదెలు అడవుల్లోనే ఉండేవి. పాలు కోసం, మాంసం కోసం, ఉపాధి కోసం. కోడినేమో గుడ్డు కోసం, మాంసం కోసం. పిల్లి, కుక్క, పిచ్చుక, బాతు మొదలైనవన్నీ కూడా ఒకప్పుడు ఎక్కడ ఉండేవంటే అడవిలో ఉండే. వాటిలన్నింటిలో మనిషి ఏం చేశాడంటే మచ్చిక చేసుకుని సాధు చేసుకుని మనలో కలిసి జీవించేటట్లు చేస్తున్నాడు. చిలకలు ఒకప్పుడు ఎక్కడ ఉండేయంటే అడవిలోనే ఉండే. అన్నీ చూసుకుంటే మచ్చిక చేసుకోవడం ద్వారా అడవి నుంచి అక్కడికి వచ్చినాయి అంటే ఇవన్నీ ఇంటికి వచ్చినాయి. ఇది మీకు అర్థమైతే పాఠం అర్థమైపోద్దండి. గులాబీ మొక్క మీ ఇంట్లో పెంచుకునేది. గులాబీ మొక్క అడవి మొక్క. అది అడవి మొక్కే. దాన్ని హైబ్రిడ్ చేసి క్రాసింగ్ చేసి అలా చేసి ఎలా చేసి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాం. అవునా? కొన్ని మొక్కలు ఇంటి దగ్గర పెరగమంటారు. ఒకటి చెప్పండి ఏంటో. కొన్ని మొక్కలు ఇంటి దగ్గర మీరు ఎంత ప్రయత్నించినా పెరగమంటారు. వాటిలో కొన్ని పేర్లు చెప్పగలరా? కొన్ని మొక్కలు మన ఇళ్ళ దగ్గర పెరగవు. అవి ఎందుకని అంటారు? అది మనిషి సాధు చేసుకోవడం అతని వల్ల అవ్వలేదు కాబట్టి వాటిని ఏం చేశాడంటే వదిలేశాడు. సాధువు అయిన మొక్కలను మాత్రమే పెంచుకుంటున్నాడు. మచ్చిక చేసుకోవడం ద్వారా అడవి నుంచి అక్కడికి వచ్చినాయి, ఇవి ఇంటికి వచ్చినాయి. జాతరలో ఒంటి మీద చిన్నపిల్లని కూడా మనం కూడా భయం లేకుండా ఎక్కిచ్చేస్తాం. ఓ 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చి అయ్యాడేళ్ళు తిప్పుకొచ్చాయంటాం. అది ఒకప్పుడు అడవి జంతువు. సాధు చేయటం వల్ల ఏమైందంటే మనలో కలిసిపోయి పిల్లవాడిని కూడా స్లోగా ఎక్కించుకుని అలా చుట్టూ తిరిగి వస్తుంది. దాంతో పాటు ఒక తాడు పట్టుకుని ఒక మనిషి ఎలా నడిపిస్తే అలా వెళ్తుంది. ఏనుగు మీద తిప్పుతారు, గుర్రం మీద కూడా తిప్పుతారు. భయపడము మనము భయపడం. ఒంటి చెప్పారు, ఒంటి కూడా అంతే. మనం భయపడం, మన పిల్లలు భయపడరు, వాడు భయపడ. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే జంతువుల్ని అంటే పెద్ద ఏనుగుని మచ్చిక చేసుకున్నాడు కానీ చిన్న నాలుగుని చేసుకుంటాడో చేసుకోలేదు తిప్పుతా. చేసుకోకపోతే ఎవ్వరూ స్వర్గానికి వెళ్ళమండి. దేవుడు ఏమన్నాడు? ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అన్నాడు. అంటే ఏ నరుడు ఎక్కడికి వెళ్ళడో పరలోకానికి వెళ్ళడని అర్థం. అంటే వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది. దాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మరి మచ్చిక చేసుకోవడం లేదా సాధు చేయడం తెలిసింది కదా, 2 పదాలు మీకు. మరి దేవుడు మన తలరాతన రాస్తాడా రాయడా? చాలామంది నమ్మే నిజం ఏంటంటే దేవుడు రాసిన తలరాతనే ఎవరు కూడా మార్చుకోలేరు అంటారు. ఎక్కడ రాశాడు, ఏం రాశారో చెప్పమంటే ఎవరు చెప్పరండి. అంతే కదా. ఎవరైనా దేవుడు తలరాత రాస్తాడు అంటే ఏమండి ఏ గ్రంథంలో ఉందండి అని అడగండి. ఏమని రాశారో అని అడగండి. చెప్తారండి ఎవరన్నా? అంటే ఇది అబద్ధమనా నిజమనా?
పోనీ పలానా చోట రాయబడిందండి దేవుడు తలరాత ఇలా రాస్తాడు అని, నుదుటి మీద రాతను ఎవరో చెరపలేరు అంటారు. ఏమి రాశారో చూపించమని అడగండి ఎవరినైనా మాట అన్న వాళ్ళని. ఏమంటారు వాళ్ళు? ఎవరో ఏదో పెద్దోళ్ళు చెప్తే, అనగనగా రాజుగారి గారికి 7 కొడుకులు 7 కొడుకులు ఏటకెళ్తే ఎవడైనా ఏటకెళ్ళి ఏటను పడతాడు కానీ చేపలు పడతాడా అనే ఆలోచన మనకు రాదు. వాళ్ళు ఇల్లు చేపలే పెట్టారు. చేపల్లో ఒక చేప ఎండకపోతే ఎందుకంటే లేదు నీకు చచ్చిన చేపలు ఈడు అడిగితే చచ్చిపోయిందా బతికింది అది? ఒకసారి ఆలోచించండి. ఎండబెట్టాడంటే చచ్చిందా బతికింది అది? చచ్చిపోయిన చేప మాట్లాడుతుంది ఏమని? గడ్డిమో పడ్డమొచ్చి ఎండలేదు. ఇంకా దారుణం ఏంటంటే దాంట్లో గడ్డిమోపు కూడా మాట్లాడుద్ది. గడ్డిమోపు ఎందుకు ఎండలేదంటే, బొడ్డోడు నన్ను ఇలా ఉంటాయి, నుదుటి మీద దేవుడు తలరాత రాస్తాడంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. నాలుక, ఇంగ్లీష్లో టంగ్. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మాట్లాడుతుంది. నాలుక ఏం చేస్తుందండి? మాట్లాడుతుంది. ప్రపంచంలో ఇంకెవరెవరికి ఉన్నాయి నాలుకలు చెప్పండి. 6వ దినమున సృష్టింపబడిన 5వ దినమున సృష్టింపబడిన అన్నిటికీ నాలుక ఉందండి. 5వ దినమున ఈరోజు చేపల కూర వండుకున్న ప్రతి ఒక్కరి తలకాయలో నాలుక ఉంటుంది. కోడి కూర వండుకున్న ప్రతి తలకాయలో నాలుక ఉంటుంది. తలకాయ మాంసం, మేక మాంసం వండుకునే వాళ్ళు ప్రతి తలకాయలో నాలుక ఉంటుంది. ఉంటుందా ఉంటుందా? మరి ప్రపంచంలో జంతువులు, పురుగులు, పక్షులు, చేపలు అన్నిటిలో నాలుక ఉంటుంది. అలాగే 6వ దినం చివరిలో వచ్చిన ఆదాము అవ్వల్లో కూడా నాలుక ఉంటుంది, మనలో కూడా నాలుక ఉంటుంది. కానీ మన నాలుక మాత్రమే మాట్లాడద్దు, మిగిలిన వాటి నాలుకలు ఏవి కూడా మాట్లాడవు, అవి అరుస్తాయి అంతే. నిజమా కాదా? ఎందుకని మిగిలిన జంతువులకి మాట్లాడే శక్తి దేవుడు ఇవ్వలేదు, మనకు మాత్రమే మాట్లాడే శక్తి ఇచ్చాడు? ఈ పాఠంలో మీకు అర్థమైంది. అన్నిటికి నాలుక ఉంది కానీ ఏది మాట్లాడలేదు, మనకు మాత్రం మాట్లాడే శక్తి ఉన్న నాలుక ఉంది. కారణం ఏంటంటారు? ఒకసారి ఆలోచిస్తూ పాఠం వినండి. నాలుక వల్ల ఉపయోగాలు ఏంటండి? మొదటిది మాట్లాడుతుంది, రెండోది రుచినిస్తుందంటండి నాలుక. రెండోది రుచినివ్వడం అంటే, మరి జంతువులు ఉన్న నాలుకలకు రుచి తెలుసా తెలీదా? జంతువులు ఉన్నాయి కదా నాలుకలు, రుచి తెలుసా తెలీదా? రుచి తెలిస్తే పచ్చగడ్డి వేసే ఆవు కానీ గేదె కానీ నాకు రోజు నేను పచ్చగడ్డి తినలేను, నాకు వెరైటీ కావాలంటది. దానికి రుచి తెలియదండి. ఇప్పుడు పావురం ఉంటుంది, ఏందంటది? గింజలు తింటది. చక్కగా నవ్విలి లాలాజలంలో ఊరించి చక్కగా మెత్తగా పేస్ట్ చేసి తింటదా? టింగు టింగు టింగుని గుంటు గుంటు మింగేస్తుంది. కాకి ఎలా తింటది? గుట్టుకు గుట్టుకు మింగిద్ది. అంటే ఏం తెలియదు వాటికి? టేస్ట్ తెలియదు. కానీ టేస్ట్ ఎవరికి తెలుసు? మనకు తెలుసు. టాబ్లెట్ ఎక్కడ పెట్టి వేసుకోవాలో చెప్పగలరు మీరు ఎవరైనా? వెరీ గుడ్. కృష్ణ ఏం చెప్పడం, చక్క గొంతుకులో పెట్టుకుని వేసుకోవాలండి. గొంతుకులో టాబ్లెట్ పెట్టుకుంటేనండి భయంకరమైన చేదు వస్తుందండి. టాబ్లెట్ ఎలా ఉంటుందంటే చేదుగానే ఉంటుంది. స్వీట్ ఎలా ఉంటుందంటే తీయగానే. స్వప్న, కూరలో ఉప్పు కానీ కారం కానీ నాలుక మీద ఎక్కడ పెట్టుకుని చూస్తారు? సెంటర్లో వేసుకుంటారండి, సెంటర్లో వేసుకుంటారు. నాలుక ప్రారంభంలో స్వీట్ సంబంధించిన మొగ్గలు ఉంటాయి, సైడ్న పులుపుకి సంబంధించిన మొగ్గలు ఉంటాయి, సెంట్రల్ ఉప్పు కారానికి సంబంధించిన మొగ్గలు ఉంటాయి. చివరిలోకి వెళ్తే, చివరంటే చివరి కాదు, అంగిటి దగ్గరికి వెళ్తే చేదుకు సంబంధించిన రుచి మొగ్గలు ఉంటాయి. టాబ్లెట్ మనం తీసుకెళ్ళి గొంతు దగ్గర పెడతాం, అసలే చేదు మొగ్గలు ఉంటాయి అక్కడ. నువ్వు అది పెట్టేటప్పుడు ఇంకా చేదు. ఎప్పుడైనా టాబ్లెట్ ఎలా వేసుకోవాలంటే నాలుక ఈ చివరన ఇలా జస్ట్ ఇలా పెట్టుకుని నాలుక లాక్కుని నీళ్ళు తాగి మింగేస్తే నాలుక టేస్ట్, టాబ్లెట్ టేస్ట్ లేకుండా లోనికి వెళ్ళిపోద్ది. ఎందుకని? ఈ చివరన ఏముంటుంది? తీయదనాన్ని గమనించి రుచి మొక్కలు ఉంటాయి. టాబ్లెట్ ఎలా ఉంది? చేదుగా ఉంటుంది, అది గ్రహించలేదు కాబట్టి మనకి చేదుగా ఉందని కూడా చెప్పదు. చాలా మంది చేసే నేరం ఏంటంటే గొంతుకు దగ్గర పెట్టుకుని టాబ్లెట్ వేసుకుంటారు. అది ఇంకా చేదైపోయి తిమిలిపోయి వాంతు అయిపోతుంది. నాలుకలు ఏమున్నాయి? రుచి మొగ్గలు ఉన్నాయి, ఉన్నాయా? తర్వాత నాలుక అంటే ఉమ్మిస్తుంది, మీకు తెలుసా? నాలుక లాలాజలం అంటారు, ఇంగ్లీష్లో సెలైవా అంటారు. ఉమ్ము వల్ల ఉపయోగం ఏంటండి? ఉమ్ము ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా, ఉమ్ము ఉంది కాబట్టి నువ్వు తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. మనం తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు అస్తమానం మన నోట్లో నుంచి లాలాజలం ఊరుతూనే ఉంటుంది. ఉమ్ము మింగుతూనే ఉంటాం. ఎక్కువసేపు అన్నాన్ని నోట్లో నవలమని ఎందుకు చెప్తారు తెలుసా? ఎక్కువసేపు నవిలితే ఎక్కువసేపు ఉమ్ము మన నోట్లో
ఆ పదార్థంలో కలిసిపోయి తొందరగా జీర్ణం అయిపోతుంది. కొంతమంది గుటుక్కు గుటుక్కుని మింగుతారు, ఎత్తి పోసుకుని తాగేస్తుంటారు. అప్పుడు ఏమంటారు, అలా తాగితే అరగదరా అంటారు. ఎందుకు అరగదు? లాలాజలం దాంట్లో కలిసి వెళ్ళదు. నాలుగోదండి, నములుతుంది, ఒకవేళ గాయం అయినా మాన్పించుకుంటుంది. ఆహారాన్ని ఏం చేస్తుందండి, అటు ఇటు తప్పి నమిలేస్తుంది. చిన్న గాయం అయింది అనుకోండి, ఏమంటే నాలుక మన పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే రోజు వరకు తడిలోనే ఉంటుంది. ఏ రోజు నానిపోయి జ్వరం రాదు దానికి. రోజు తడిలోనే ఉంటుందా? రోజు తడిలో నానితే ఏమవుతుంది, జ్వరం అవుతుంది అంటారుగా. కానీ నాలుక ఎప్పుడు నాని పోల. ఇంతకాలం తడిలో ఉన్నా ఎప్పుడు కూడా ఇది నానిపోదు, జలుబు రాదు, జ్వరం రాదు. చిన్న గాయం అయింది అనుకోండి, మనం ఏమంటామంటే మన బాడీలో ఎక్కడ గాయం అయినా తడి తగలకూడదు అంటాం. ఈ నాలుక తడిలోనే ఉంటుంది, గాయం తగిలిన ఆ తడిలోనే అదే మాన్పించుకుంటుంది. తర్వాత ఎప్పుడూ కూడా తడిగానే ఉంటుంది, నానిపోదు. తినడానికి ఉపయోగపడుతుంది, నమలడానికి ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఏమంటారంటే, మీరు నా టంగ్ స్లిప్ అయిందండి అంటారు. అన్నారు ఈ మాట. టంగ్ స్లిప్ అయిందంటే అంటే నాలుక ఏమవుతుందంట, స్లిప్ అవుతుందంట. ఆ స్లిప్ అవ్వకుండా ఏం చేయాలంటే నువ్వు దాన్ని సాధు చేసుకోవాలి. మీ నాలుగు గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు నాలుగు గురించి అని కొట్టుకున్న మీకు చాలా వీడియోలు వస్తే. నేను అవసరమైన 7 పాయింట్లు మాత్రమే చెప్పాను. 1 మాట్లాడుతుంది, 2వది రుచినిస్తుంది, 3వది ఉమ్మనిస్తుంది, 4వది నమలడానికి ఉపయోగపడుతుంది, 5వది గాయాలను మాన్పుకోగలుగుతుంది, ఇంతకాలం ఉన్నా నానిపోదు. అవునండి, అప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది. ఈ నాలుక గురించి ఇంత అవసరం అంటారా? చాలామంది క్రైస్తవ బోధకులు దేని గురించి ఎక్కువ చెప్తారంటే, మన బాడీలో ఉన్న జ్ఞానేంద్రియాలు ఏ అవయం గురించి ఎక్కువ మాట్లాడతారండి బోధకులు? కన్ను గురించి ఎక్కువ మాట్లాడతారు. కన్ను గురించి ఎక్కువ మాట్లాడతారు. ఈ రోజు నుంచి ఈ పాట విన్న వారందరూ కూడా నాలుగు గురించి ఎక్కువ మాట్లాడుకుంటారండి. ఇక సరే, మన పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఏంటి పాఠం? దేవుడు మన తలరాతను ఏమి రాశాడు? నుదుటి మీద దేవుడు రాసిన తలరాత ఏమిటి? మరి ఇందాక చెప్పారు కదండి, అసలు ఏమీ రాయలేదు, ఏమి రాశాడు చూపించమని. ఇక్కడ దేవుడు రాసి పంపించాడా, పంపించలేదండి? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. దేవుడు మన తలరాత ఏమి రాసి పంపించాడు భూమి మీదకి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇదంటే దేవుడు మనకు రాసిన తలరాత. ఏం రాశాడు? ముందుగా నేను కొన్ని పనులు సిద్ధపరిచాను, వాటిని మీరు ఏం చేయాలంటే చెయ్యాలి. ఏం చేయాలి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కొంచెం ఇంకో చోట ఉంది, అది కూడా చూద్దాం. కలిపి చెప్పుకుంటే మీకు అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనం. దేవుడు మన నుదుటి మీద రాసిన తలరాత ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇక్కడ వరకు ఆపేసి ఇక్కడి నుంచి చదవండి. మనము తన ఎదుట, ఇది దేవుడు మనకు రాసి ఇచ్చిన తలరాత. ఏమని రాశాడు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో కూడా ఏర్పరచు కొన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఉన్న దాన్ని మొత్తం కలుపుకుంటే మనం దేవుడు మన తలరాత ఏమని రాసి పంపించాడు? మీరు మరణ దినానికి పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబడాలి. ఈ జీవిత కాలంలో మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన సత్క్రియలను చేయాలి. సత్క్రియలు అంటే మోహపు చూపు చూడవద్దు, ఇది సత్క్రియ. వాక్య ప్రకారం జీవించడం అని అర్థం. మన తలరాత ఎక్కడుంది ఇప్పుడు? చెప్పట్లా. నుదుటి మీద ఉందా? ఎక్కడుంది? 66 పుస్తకాల్లో మన తలరాత ఉంది. 2 ముక్కల్లో చెప్పాయి. ఏమని? మనం చచ్చిపోయే ముందు రోజుకి దేవుని ఎదుట ఎలా ఉండాలంటే పరిశుద్ధులమును నిర్దోషులమై ఆయన ఎదుట నిలబడాలి అంటే ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలను చేయాలి. సత్క్రియలు అంటే ఏంటో మనకు 66 పుస్తకాల్లో
ఉన్నాయి. మొహపు చూపు చూడొద్దు, గుడ్ హ్యాబిట్స్ అని మనం అలా నేర్చుకుంటాం చూస్తారా, ఇవన్నీ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుడు పనులు కూడా సత్క్రియలు లెక్కలోకి వస్తే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇక్కడ తలరాత ఏం రాశాడండి? పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట మనం మరణదినం లోపు నిలబడాలి. అయితే క్రీస్తు రెండో రాకడ అవ్వచ్చు, లేకపోతే మన పోకడ అవ్వచ్చు. అప్పటికి ఎలా ఉండాలి మనం? పరిశుద్ధులుగా నిర్దోషులుగా. ఎందుకు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధి. దేవుడు దీర్ఘశాంతుడు కనుక మనల్ని కూడా దీర్ఘశాంతంగా ఉండమన్నాడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీరు నిలబడాలి అంటే దేవుడుగా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనము చేయాలి. ఇది దేవుడు మనకు రాసిన తల రాత. మీ అందరికీ తెలుసు, రేషన్ కార్డు తెలుసుగా మీకు? రేషన్ కార్డు తెలుసు, ఆధార్ కార్డు తెలుసు. మీ పెళ్లి చూపులప్పుడు మీ రేషన్ కార్డు ఫోటోని పంపించామనుకోండి, పోనీ ఆధార్ కార్డులో ఫోటో, పోనీ వాటర్ ఐడిలో ఫోటో ఉంటుంది చూసారా, అది పెళ్లి చూపులకు పంపించాం. అసలు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వండి ఆ ఫోటోలు పంపిస్తే. ఫోటోల గురించి ఎందుకు చెప్పానంటే, దేవుడు మనుషులను తన పోలికలో తన స్వరూపంలో సృజించాడు. ఇప్పుడు మీ జిరాక్స్ ఏంటి? మీ జిరాక్స్ మీ జిరాక్స్ మీ జిరాక్స్ మీ జిరాక్స్ అండి. ఫోటోలు, వెరీ గుడ్ అక్క, బాగా. మీ జిరాక్స్ ఏంటి? ఫోటో. ఆధార్ జిరాక్స్ అనగానే తీసుకొస్తారు కదా, దాంతోపాటు జిరాక్స్ అని అనుకోండి, వాడు ఏమంటాడు? మీ ఫోటో అంటాడు. దానికి కూడా అర్థం ఏంటంటే, మన జిరాక్స్ ఏంటంటే మన ఫోటో. ఇది అర్థమైందిగా? మరి దేవుడి జిరాక్స్ ఏంటి? మన జిరాక్స్ మన ఫోటో. ఆధార్ జిరాక్స్ అదేమో కలర్లో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. దేవుడి జిరాక్స్ ఏంటి? మనమే. దేవుడి జిరాక్స్ ఎవరంటే మనం. ఇప్పుడు కృష్ణ దేవుడి జిరాక్స్, హరిబాబు దేవుని జిరాక్స్, నేను దేవుని జిరాక్స్. భూమి మీద ఉన్న సుమారు 800 అందరూ కూడా దేవుని జిరాక్స్. ఈ జిరాక్స్లన్నీ కలిపి ఒక ఫోటో తీస్తే అది దేవుడు. ఇప్పుడు అర్థమైంది? అర్థం లేదు. దేవుడి జిరాక్స్ ఒక మనిషిలో చూపించడం అనేది కుదరదు. మన జిరాక్స్ ఈజీగా చూపించవచ్చు, చిన్న ఫోటోలో చూపించవచ్చు. వీరందరినీ కలిపితే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరులను దేవుడు చేయటం అనేది జరిగింది. దేవుడు పరిశుద్ధుడు కనుక మన అందరినీ కూడా ఎలా ఉండమంటున్నాడంటే, పరిశుద్ధులుగా ఉండండి, నేను ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయండి. ఇదే దేవుడు మనకు రాసిన తలరాత. మరి మన పాఠం పేరేంటంటే నాలుక వ్రాసే తలవ్రాత. పాఠం పేరండి నాలుక వ్రాసే తలరాత. దేవుడు రాసిన తలరాతని నాలుక స్పెషల్గా ఇంకో రాత రాసి మనల్ని పరలోకానికి కానీ నరకానికి కానీ తీసుకెళ్ళిపోతుంది. పాఠం పేరేంటండి? నాలుక వ్రాసే తల రాత. నాలుక రాయగలదండి తలరాత? చూద్దాం. యాకోబు పత్రిక 3:8. ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోదాం. యాకోబు గారు రాసిన 3వ పత్రిక 8. ఇంతకీ ఏం తలరాత రాపించుకుని వచ్చారు మీరు భూమి మీదకి? 3:8. ఏమి తలరాత రాయించుకుని భూమి మీదకి వచ్చాం మనం అందరం? చనిపోయే ముందు రోజుకి పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబడాలి. మిగిలిన టైం అంతా ఆయన నిర్ణయించిన సత్క్రియలను ఓపికతో చేయాలి. రైట్. ఇప్పుడు యాకోబు పత్రిక 3:8. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. మన ఆదాము ఒకరోజు పాఠం చెప్పాడు. పౌలు గారు ఏం చెప్పాడు? బ్రతుకుట కంటే చావైతే లాభం అని చెప్పాడు పౌలు గారు. అది కాదు, మనం పైనుంచి కింద వరకు చదువుకుంటే బ్రతికుండడమే లాభం అని చెప్పాడు. మరీ లాభం అని చెప్పాడు. అలాంటి పాఠం ఇది కూడా. మళ్ళీ చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. ఇది మరణకరమైన విషముతో నిండినది. నాలుక ఎలాంటిదంటండి? మరణకరమైన విషముతో నిండినది. మిగిలిన నాలుకల గురించి చెప్పట్లేదు ఈ మాట. ఏవి? పక్షులు, జలచరములు, అడవి జంతువులు, పురుగులు, పశువులు, వాటి నాలుగు గురించి చెప్పట్లా. మన నాలుగు గురించి ఏమని చెప్తున్నాడు? అది మరణకరమైన విషం. అంటే ఇక అది టచ్ అయితే చావే. మరణకరమైన విషంతో నిండినది. తర్వాత ఇంకొంచెం చదవండి. నిరర్గళమైన దుష్టత్వమే. దుష్టత్వంతో కూడా నిండి ఉంది. మరి మిగిలిన వాటి గురించి కాదు చెప్పింది, కానీ మన నాలుగు గురించి ఈ మాట చెప్పడం అనేది జరిగింది. మీ అందరూ తెలుసు, కింగ్ కోబ్రా అంటారు. నేను 6 అడుగులు తక్కువ ఉన్నాను, హరిబాబు 6 ఉంటాడు అనుకోండి. హరిబాబు 3 హరిబాబులు నుంచోబెడితే 18 అడుగులు అంత ఉంటుంది. దాన్ని కింగ్ కోబ్రా అంటారు. దాన్ని కింగ్ కోబ్రా. అది మనిషిని కాటేయవలసిన పని లేదు.
పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, జస్ట్ అలా ఊదిద్దంట, విషాన్ని మనిషి మీదకి ఊదిద్దంట, జస్ట్ అలా చర్మరంధ్రాల నుంచి బాడీలోనికి వెళ్ళిపోయి మనిషి చచ్చిపోతాడంట. అంత విషసర్పం కన్నా ప్రమాదకరమైనది మన నాలుక. మరణకరమైన, సరే మళ్ళీ చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో. అంటే మరణకరమైన విషం అంటే అమ్మో కింగ్ కోబ్రా అయినా బెటర్, కానీ నాలుక మాత్రం చాలా ప్రమాదము. అది ఎలా జిమ్ముతుందో విషం, మనం కూడా అలాగే జిమ్ముతామని అర్థం. ఎవరైనా ఎండాకాలంలో ఎండలు రావాలని దేవుడికి ప్రార్థన చేస్తారండి? ఎందుకు చేయరండి? నేను ఎప్పుడు చేయలే, మరి మీరు చేసి ఉండరు. ఇప్పుడు శీతాకాలం తర్వాత ఏం రావాలి? తొందరగా ఎండాకాలం రావాలి. ఎండాకాలం ఎవరు ఎక్కడ కూడా ప్రార్థనలు పెట్టరు, ప్రార్థనలు చేయరు. ఎందుకని? చేయవలసిన పని లేదు. అవన్నీ దేవుడు పెట్టిన క్రమం. చెయ్యకపోయినా కాలానుగుణంగా అవన్నీ వస్తాయి, కానీ చేస్తేనే ఈ నాలుక అనేది మనకి సాధు. మళ్ళీ చదువు 3:8 అండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, మిమ్మల్ని మీ తలరాతని మార్చి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. మళ్ళీ చదవండి. ఇన్నిసార్లు చదివితే దాంట్లో మేటర్ వస్తుంది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అంటే ఏ నరుడును పరలోకానికి వెళ్ళడు అని అర్థం. ఏ నరుడును పరలోకానికి వెళ్ళడు అని అర్థం. మరి వెళ్తారా వెళ్ళరా? వెళ్ళాలి. మరి చాలా మంది వెళ్ళిపోయారు కదా. అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం చేశారంట? సాధు చేశారని అర్థం. సాధు చేయకపోతే మన నాలుక మరణకరమైన విషంతో నిండి, మరణకరంతో విషంతో నిండి ఉన్న మనల్ని దేవుడు రానిస్తాడా? రానివాడు. ఓకే, మళ్ళీ చదవండి ఒకసారి. అది మరణకరమైన విషముతో నిండిన, అది నిరర్గళమైన దుష్టత్వమే. ప్రమాదకరమైన ఈ నాలుక ఏం చేస్తుందంటే దేవుడు రాసిన తలరాతని చెరిపేస్తుంది అంటుంది. దేవుడు రాసిన తలరాతని చెరిపేసి అది ఒక రాతను రాసి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. దేవుడు రాసిన తలరాత ఏంటో చెప్పారు. ఏంటి? మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. దేవుడు రాసిన తలరాత దాన్ని నాలుక ఏం చేస్తుందంట? మార్చేసి మరణకరమైన విషంతో దాన్ని నింపుతుంది. దానికి సంబంధించి ఇంకో మాట సామెతల గ్రంథం 18:21. సామెతల గ్రంథం అందరూ చూడండి. 2 రెఫరెన్స్ ఈ పాఠానికి ఇంకేం ఉండవు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. మీకు తెలిసిన మాట. మీకు ఈ 2 వచనాలు కూడా తెలిసిన వచనాలే. జీవ మరణములు కన్ను వశం కాదా? కాలు వశం కాదా? చెవులు వశం కాదా? ముక్కు వశం కాదా? జీవ మరణములు నాలుక వశం. నీకు జీవం కావాలన్నా, మరణం కావాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా నాలుక వశం. అంటే పొట్లం కట్టి మన యొక్క జీవ మరణాలని దేవుడు నాలుకమే పెట్టాడు. నువ్వు నాలుకని జాగ్రత్తగా వాడుకుంటే పరలోకం వెళ్తావు, జాగ్రత్తగా వాడుకోకపోతే నరకానికి వెళ్తావు. ఇప్పుడు ఏది ప్రమాదకరం? కన్నా నాలుక? కన్ను ప్రమాదమే. కన్ను కన్నా ప్రమాదమైంది ఏంటంటే నాలుక. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణాలను పొట్లం కట్టి దేవుడు నాలుక మీద పెట్టాడు. నువ్వు జాగ్రత్తగా దాన్ని వాడుకుంటే జీవంలోకి వెళ్తావు, జాగ్రత్తగా వాడుకోకపోతే మరణంలోనికి వెళ్తావు. మరొకసారి చదువు. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. పొట్లం కట్టి ఎక్కడ పెట్టాడండి? మన జీవాన్ని మరణాన్ని నాలుక మీద పెట్టాడు. ఇప్పుడు మీ నాలుక మీద ఏముందండి? రుచి మొగ్గలు ఉన్నాయంటారు సైంటిస్టులు కానీ చదువుకున్న వాళ్ళని అడిగితే. నాలుక మీద ఏమున్నాయంట? రుచి మొగ్గలు. పులుపు, తీపి, వగరు, చేదు అన్ని రుచి మొగ్గలు ఉంటాయి. అన్ని వైపులా కొన్ని కొన్ని ఒక సైడ్ ఉంటాయి, కొన్ని ఎదురు ఉంటాయి, కొన్ని మధ్యలో ఉంటాయండి. ఇప్పుడు చెప్పండి, నాలుక మీద ఏముంది? నీ జీవము, నీవు మరణం ఎక్కడుందంటే ఎక్కడుంది? నీ నాలుక మీద ఉంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా నీ నాలుకే, నీ నరకానికి వెళ్ళాలని నీ నాలుకని జాగ్రత్తగా వాడుకుంటే జీవంలోనికి వెళ్తావు, నాలుకని జాగ్రత్తగా వాడుకోకపోతే మరణంలోనికి వెళ్తావు. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం మోగ మొద్దుల్లాగా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇన్ని రకాల పక్షులు, జీవరాశులు అన్నింటికి నాలుకన్నా దేనికి కూడా లేని జీవ మరణాల సంబంధించి ఎవరు పెట్టాడంటే దేవుడు నాలుక మీద పెట్టాడు. కన్ను మీద కాదు, గుర్తుంచుకోండి. కన్ను జాగ్రత్తగా ఉంటే కాదు, కన్ను కన్నా ఇంకా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే జీవ మరణములు నాలుక వశం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. చెయ్యకపోతే మరణమే, చేస్తే
జీవం. ఎలా సాధు చేయగలమో అదే బైబిల్లో సాధు చేయగలమన్నాడు, చేయలేమన్నాడు కూడా మీకు బైబిల్లో చూపిస్తానండి. సామెతల గ్రంథం 18:27 మళ్ళీ ఒక్కసారి చదవండి, బాగా గుర్తుంచుకున్న మాటనే. జీవ మరణములు నాలుక వశం. ఎవరిని అడిగి నేను చెప్తానంటే రుచి మొగ్గలు ఉన్నాయి అంటారు నాలుక మీద. నాలుక మీద ఏమున్నాయండి? నా జీవము నా మరణము నాలుక మీద ఉంది. ఈ నాలుకే నా తలరాతని మారుస్తుంది. పెట్టినప్పుడు చెప్పండి. జీవ మరణములు నాలుగు కోసం. మన నాలుగు మీద ఏమున్నాయి? మన జీవము మన మరణము ఉన్నవి. ఈ నాలుగు ఏం చేస్తుందంటే మన తలరాతని మారుస్తుంది. నాలుగు గురించి కొన్ని మాటలు చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. నాలుక గురించి బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మాట చెప్పినా ఏమి లేకుండా చెప్పేవాడు కాదు, ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధించలే. ఇక్కడ యాకోబు గారు కూడా చిన్న ఉపమానం చెప్తున్నారు చూడండి అందరూ. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీకు ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అని చెప్తూ కింద 2 ఉదాహరణలు చెప్పడం. గుర్రములు మనకు లోబడుటకై. ఒకప్పుడు లోబడే కాదా? కాదు, ఒకప్పుడు లోబడే కాదు. ఎలా లోపరుచుకున్నాడంటే గుర్రాన్ని దాని నోటికి కళ్ళెము పెట్టి, నోటికి కళ్ళెం పెడితే శరీరం మొత్తం తిరిగిద్దంట. నాలుకను కంట్రోల్లో ఉంచుకుంటే మన బాడీ మొత్తం మన మాట ఏంటదంట. మళ్ళీ ఒకసారి చదువు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా. అంటే సాధు చేసుకున్న ఒక జంతువు గురించి చెప్తున్నాడు. ప్రకృతిలో ఇంకో దాని గురించి చెప్తున్నాడు. చూడండి కింద 4వ వచనం. వాడలను చూడుడి. వాడలను చూడుడి అంటే అవి ఎంతో గొప్పవై పెనుగాలి చేత కొట్టుకొని పోబడినను వాడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత త్రెప్పబడును. అంత పెద్ద వాడ కూడా కొట్టుకుపోయినా తిప్పుకొచ్చేస్తున్నాడు. అసలు గుర్రం అంటే సామాన్యంగా అది ఎక్కితే కింద పడి చంపేస్తుంది మనిషిని. దాన్ని కూడా కళ్ళెం పెట్టి మొత్తం శరీరం అంతా తిప్పుతున్నాడు అంట. తలకాయ ఇవ్వడు కదండి, శరీరం మొత్తం కంట్రోల్లో పెడుతున్నారు. మన నాలుకను సాధు చేయగలమా సాధు చేయలేమా? చూపిస్తా కింద చూడండి. తర్వాత వచ్చిన చదువు 7వ వచనం చదవండి. 7వ వచనం. చాలా మంది ఏమంటారంటే సాధు జంతువులని బైబిల్లో లేదండి. ఈ మన ఇంట్లో పెరిగే కుక్క, పిల్లి, ఆవు, మేక, గేద, గొర్రె ఇవన్నీ బైబిల్లో దేవుడు తెలియక రాయించలేదు, మృగములనే రాయించాడు. సాధు జంతువులను బైబిల్ ఎక్కడా లేదని అంటారు. ఇక్కడ ఉంది. ఏమనుంది? మృగ, పక్షి, సర్ప, జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను, సాధు కాజాలను సాధు ఆయన. అంటే ఏం చేశాడు మనిషి? ఇట్లన్నిటిని ఎక్కడుందో వచ్చిన ఇక్కడ ఉంది. ఏమేం చేశాడు ఒకసారి చెప్పండి. మృగాలను అంటే పులిని కూడా ఈరోజు బోన్లో పెట్టి ఆడుతున్నాడు. మృగాలను, పక్షులు చెప్పండి, చిలకల్ని, అన్ని పావురాలు, ఇంకా తర్వాత సర్పములు అంటే పావులను ఆట ఆడిస్తున్నాడు. వాళ్ళ కొండేలు కూడా పీకేసి బొట్టలు పెట్టి మరీ ఆట ఆడిస్తున్నాడు. జలచరములు అంటే చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు కూడా చిన్న చిన్న చేపలు మనం అక్వేరియంలో పెంచేసుకున్నాం వాటిని తీసుకొచ్చి. ప్రతి జాతీయు అంటే ఈ ప్రకృతిలో 6 దినాల సృష్టిలో వచ్చిన ఏదైనా సరే ప్రతి జాతీయు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను. అలాగుననే ఏ నరుడును అదే అవన్నీ సాధువు అయినాయి అంటున్నాడు. కిందకు వచ్చినప్పుడు చేయలేడు అంటున్నాడు. ఏంటి మరి? చాలా మంది చేయలేమని వదిలేసి ముందుకు కొనసాగిపోతున్నారండి. దాని కంటిన్యూషన్ వెనకమాల ఉంది, ముందు లేదు. ఆదాము ఆ రోజు మన పాఠంలో చూపించినట్లుగా దాని కంటిన్యూషన్ ముందుకెళ్తే రాదు, వెనక్కి వెళ్తే మరొక్కసారి 3:3 దగ్గర నుంచి చదవండి. 3:3
గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా. గోడలను చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలు చేత కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును. ఎంత చిన్న నిప్పు విస్తారమైన అడుగుని తగలబెట్టును. నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. నాలుక చిన్న అవయవము, చుక్కాని కూడా చిన్నదే, మూతికి పెట్టే చిక్కం కూడా చిన్నగా ఉండదు. గుర్రాన్ని తిప్పాడు, వాడని తిప్పాడు, దేని తిప్పలేకపోతున్నాడు? తిప్పకపోగా ఏమైందంటండి, అది చిచ్చు పెడద్దంటండి. నాలుక అగ్నియే, అది చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టినట్లు చిన్న నాలుక నిన్ను తగలబెడుతుంది అని అర్థం అండి. అక్కడ మీరు భావాన్ని తీసుకోండి. మనం నాలుగు మాత్రం చూస్తాం. నరకం సంగతి మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో చూసుకుందాం. మళ్ళీ చెప్పండి. మృగపక్షి సర్ప జలచర్మలలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. 5వ వచనం. నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టినట్లు మన నాలుక మన జీవితాన్ని తగలబెట్టి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తుందంటే నిత్య నరకంలో పడేస్తుంది. ఎందుకంటే నాలుకను సాధి చేయగలమా, చేయలేమా? బైబిల్లో చూపించాలి మనం ఏదైనా సరే. 3:8 చూడండి. మళ్ళీ మొదట మనం ప్రారంభించిన పాఠం దగ్గరికి వెళ్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరనప్పుడు గుర్రాన్ని వాడని ఉపమానంగా మనకి ఎందుకు చెప్పాడు? చేయలేం కదా, ఆల్రెడీ చేయలేనప్పుడు ఇంకెందుకు ఉపమానాలు చెప్పడం? ఉపమానాలు చెప్పాడంటే ఏదో ఉందనే కదా అక్కడ అర్థం. ఓకే, మళ్ళీ చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. 9వ వచనం చూడండి. కంటిన్యూషన్ చదువుతుంది, మనకు అర్థమైంది. 9వ వచనం. దీనితో తండ్రి అయిన దేవుని స్తుతిస్తాము, దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పిస్తాము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును, అలాగూ ఉండకూడదు. దానికి చిన్న ఉపమానం ఏం చెప్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. నీటి బొగ్గలో నుంచి జలముల్లో తీయని నీరు, చేదు నీరు ఊరున, మనందరూ తెలుసు నూతుల్లో నీరు వస్తాయి. తీయపు నీరు ఒక బకెట్ తోడితే తీయగా, ఇంకో బకెట్ తోడితే చేదుగా ఉంటాయా? రెండు, ఏదో ఒకటే వస్తుంది. అలాగే ఉండమంటున్నాను నిన్ను. 2 వద్దు. 3:8 చదవండి. దానికి ఎందుకు చదవండి? 11వ వచనం చదివేశారు కదా, 12వ వచనం చదవండి. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఓలేగు పండ్లను, ద్రాక్ష చెట్టున అంజూరపు పండ్లను, ఉప్పు నీటిలో నుంచి తీయని నీళ్లను ఓరవు. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చాడండి? నాలుకను సాధు చేయగలమో లేదో తెలియదు. 3:8 చదవండి. ఇప్పుడు ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది సరిపోదు. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. చేయని వాగ్దానాలు చెప్పొద్దు అంటారు. అన్నారు ఈ మాట మీరు? చేయని వాగ్దానాలు చెప్పొద్దు అంటారు. ఏంటి అర్థం? సాధు చేయలేని వాళ్ళు అలాగ మాట్లాడతారని మనకి అర్థం. కాబట్టి ఎవరైతే ఈ నాలుకను సాధు చేస్తారో, సాధు చేయటం అంటే ఏంటి? ఎందుకే మచ్చిక చేయటం అంటే ఏంటి? మన చెప్పు చేతలో మన నాలుకని ఉంచుకోవటం, అంతేనంటారా? ఒక మాట చెప్తా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా? వినలేదండి? విన్నారా? వినలేదు. మన చర్చలో తక్కువగా వినపడే మాట ఇది. చాలా మంది మాట్లాడరు అసలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, విన్నారు ఈ మాట?
ఈ మాటకి అర్థం ఏంటి చెప్పగలరా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థం ఏంటండి? మాటకు మాత్రమే ప్రియమైన దేవుని పిల్లలారా, చేతల్లో ప్రియమైన దేవుని పిల్లలు ఉండదు. అంటే అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా? ఇప్పుడు హరిబాబు కావ్య చాలాసార్లు మనకి ఇక్కడ బిర్యానీ తీసుకొచ్చి పెట్టారు. ఇంటి దగ్గర వాళ్ళిద్దరు పిల్లలు వండుకుంటే ఎవడన్నా అడుగుతాడా? మనం ఎవరన్నా అడుగుతావా? కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి వండిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి నానా తంటాలు పడి తీసుకొచ్చి అందరికి పెడతారు. అతనంటే సరిపోద్ది ఈ మాట. ఏ మాట? ప్రియమైన దేవుని పిల్లలారా అంటే నా పిల్లలతో సమానంగా ఇక్కడికి వచ్చిన పిల్లలందరినీ చూస్తున్నాను కాబట్టి ఏమనొచ్చు? ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాస గృహానికి చేరిన వారికి నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులే దండుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులే క్రైస్తవులు ఎవరిని కదిపినా నేను పలానా ఆయన దగ్గర నా డబ్బులు ఇచ్చి మోసపోయాననే చెప్తారండి. పలానా ఆయనకి చాలా ఇచ్చేసి నష్టపోయామండి అని చెప్తారు. వాళ్ళు ఏమంటారు? మనతో ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని పిల్లలారా అన్నప్పుడు దేవుని పిల్లల్ని ఎలా చూడాలి? మనం మన పిల్లలతో సమానంగా చూడాలా వద్దా? చూడగలుగుతున్నారు? చూడలేకపోతున్నారంటే ఏముండదు. కానీ మన చర్చ చూడండి, ప్రతి నెల ఒక 5,000 రూపాయలు విశ్వాస గృహానికి చేరిన వారికి వాళ్ళ అవసరానికి అందరికీ చేయలేకపోయినా నెలకు కొంచెం చొప్పున మీకు సహాయం అందించడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా అన్నాము అంటే దానికి తగ్గట్టుగా మన జీవితం ఉండాలి. అర్థమైంది? మీకు అర్థం అవ్వలేదా? అర్థమైందండి? ఓకే. భక్తి జీవితానికి ప్రారంభం ఏంటో తెలిస్తే 4 నెలలు సాధు చేసుకోవాలి అర్థమైందండి మనకి. భక్తి జీవితానికి స్టార్టింగ్ ప్రారంభం ఏంటి? భక్తి జీవితానికి ప్రారంభం ఏంటి? ఇప్పటి వరకు ఉన్న క్రైస్తవ ప్రపంచానికి ప్రారంభం తెలియదు అంటండి. కానీ ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ్యంలో కొనసాగిపోతుంది. ఈరోజు నేర్చుకో భక్తి జీవితానికి ప్రారంభం. యాకోబు పత్రికలో నన్ను చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. భక్తి జీవితానికి ప్రారంభం ఏమిటి? యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనము అనేక విషయములలో మనందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఇప్పుడు ఏ నరుడు నాలుకని సాధి చేయగలడా? సాధి చేయలేడా? మళ్ళీ ఒకసారి చదవండి వచ్చిన. మనం అనేక విషయంలో తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకును శక్తి గల వాడగును. గుర్రాన్ని ఎలా స్వాధీనపరుచుకుంటున్నాడో చిక్కాన్ని పెట్టి, కొట్టుకుపోబడిన వాడని ఎలాగైతే తన వైపుకి తిప్పుకున్నాడో మన సర్వ శరీరాన్ని మన స్వాధీనంలోకి రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ చదవండి వచ్చిన. మాట తప్పకుండా ఉండాలి. అంటే అనవసరంగా వాగ్దానాలు పిచ్చి పిచ్చి వాగ్దానాలన్నీ చేసేసి అది కంట్రోల్ పెట్టుకోండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడా చేయకుండా ఉండగలమా? మళ్ళీ ఒకసారి వచ్చిన చదవండి. మీకు ఇప్పుడు మొదటి నుంచి చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. మీకు ఈజీగా అర్థమైంది. సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదు అని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకు కావద్దు అంటున్నాడంటే మనం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట తప్పని ఎడల అట్టివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున శక్తి గల వాడగును. తన శరీరం మొత్తాన్ని తన స్వాధీనంలోకి ఎప్పుడు వస్తుందంటే నాలుగు ఎప్పుడైతే మన స్వాధీనంలోకి వస్తుందో ఆటోమేటిక్గా మన సర్వ శరీరం కూడా మన స్వాధీనంలోకి వచ్చేస్తుంది. అంటే మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడితే చాలండి. జీవము మరణము నాలుక వశం. ఇప్పుడు చెప్పండి, భక్తి జీవితానికి ప్రారంభం ఏంటి? భక్తి జీవితానికి ప్రారంభం ఏంటంటే నాలుకను స్వాధీనపరుచుకొని మన సర్వ శరీరాన్ని మన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడమే భక్తి జీవితానికి ప్రారంభం.
ఇది అసలు ఎవరికి తెలియదండి. ఎందుకని? ఈ నాలుక మీదే జీవము మరణము పట్లం కట్టి పెట్టాడు అయ్యగారు దేవుడు. ఇప్పుడు ఈ నాలుకను సాధు చేసుకుని నీ సర్వ శరీరాన్ని నీ వైపుకు తిప్పుకుంటేనే నువ్వు జీవంలోనికి ప్రవేశిస్తావు, లేదంటే మరణంలోనికి వెళ్ళిపోతావు. భక్తి జీవితానికి ప్రారంభం ఏంటి? నాలుకను సాధు చేసుకోవడం. నాలుకను సాధు చేసుకోవడం. నాలుకను సాధు ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు అన్నాడు. చేయలేడా? చేయగలడా? అంటే చెయ్యలేకపోతే ఎవ్వరు పరలోకానికి వెళ్ళరు. చాలా మంది పరదేశంలో ఉన్నారంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? నాలుకను సాధు చేసుకున్నారు. కాబట్టి చేయగలిగిన మాటలే వాగ్దానాలు ఇవ్వండి, చేయలేని మాటలనే నోరు మూసుకుని నోట్లోనే ఉంచుకోండి. అర్థమైందని? అర్థం లేదా? ఇప్పుడు మన నాలుగు ఏం చేస్తుంది? మన తలరాతని చెరిపేస్తుంది అంతే. మన ప్రారంభం ఏంటి? తల్లి గర్భంలో చిన్న కణంగా మనం ప్రారంభమయ్యాము. మన భక్తి జీవితానికి ప్రారంభం ఏంటంటే నాలుకను స్వాధీన పరుచుకోవాలి. నాలుకను స్వాధీన పరుచుకోవాలి. ఇప్పుడు చదవండి 3:8. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. కానీ క్రైస్తవులు నాలుకను సాధు చేయగలరు. అక్కడ మీరు పాయింట్లోనే ఉందని చెప్పాను ఫస్ట్ నుంచి. ఏ నరుడును అన్నాడు కానీ క్రైస్తవుడు అనలేదు అక్కడ. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. కానీ క్రైస్తవుడు తలరాత తెలిసినవాడు. ఏంటి తలరాత? దేవుని ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబడాలి. ఆ నిలబడే టైం అంతా కూడా ఏం చేయాలంటే దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేసుకునే ఉండేవాడు నాలుకను ఎలా చేసుకుంటాడంటే స్వాధీన పరుచుకుని తన సర్వ శరీరాన్ని కూడా తన అధిపాజ్యంలోనికి తెచ్చుకుంటాడు. ఉదాహరణకి ఏం చెప్పాడంటే గుర్రం చెప్పాడు, వాడలను కూడా చెప్పాడు. ఇంకా ముందుకు వెళ్తే ఒకే నీటి పొక్కులో నుంచి చేదు నీరు మంచి నీరు వస్తుందా? అదే నోటితో దేవుని స్తుతిస్తూ అదే నోటితో సహోదరుని చెప్పిస్తారు. ఏమైనా బాగుందని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఇందుకే స్వాధీన పరుచుకోగలమా పరుచుకోలేమా? ఎలా పరుచుకోవాలి అది కూడా బైబిల్లోనే ఉందండి. పరుచుకోగలమా పరుచుకోలేమా అంటే పరుచుకోగలమని అర్థమైంది. నా మాట తప్పకుండా జాగ్రత్తగా మాట్లాడి నువ్వు అలా ఉండగలిగితే నీ సర్వ శరీరం కూడా నువ్వు తిప్పినవాడు అవుతా ఉంది. ఎలా స్వాధీన పరుచుకోవాలి? ఓకేనా? చూసి ముగించేసుకుందాం. స్పెషల్ పాయింట్ అండి ఇది. మనిషికి మాటలు రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది చెప్పండి? చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. సంవత్సరం పడుద్ది. మాటలు మాట్లాడడానికి మనిషికి ఎన్ని రోజులు పడుద్ది? సంవత్సరం. ఇంకా సుమారు 2 సంవత్సరాలు మాటలు మాట్లాడదాం నేర్చుకుంటారండి. మాటలు మాట్లాడదాం నేర్చుకుంటారు. కానీ ఎప్పుడు ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలో జీవితాంతం వరకు నేర్చుకోలేకపోతున్నారండి. అన్నీ చెప్పింది మీకు అర్థమైందా? మాటలు మాట్లాడడానికి సుమారు 2 సంవత్సరాలు పడుతుంది. అవునా? ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడో తెలుసుకోవడానికి జీవితం సరిపోవట్లేదంట. జీవితం సరిపోవట్లేదు. ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా మనకు నచ్చినట్టు ఉండదండి జీవితం. ఎవరి జీవితం అయినా సరే మన స్క్రిప్ట్ కాదు ఇది. ఎవరి స్క్రిప్ట్? దేవుడి స్క్రిప్ట్. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మారిపోవాలి తప్పితే మనకు తగ్గట్టుగా పరిస్థితులు మారవు. పరిస్థితులకు తగ్గట్టుగా మనం మారాలి తప్పితే నీకు తగ్గట్టుగా నీ ఆలోచన తగ్గట్టుగా పరిస్థితులు మారవు. ఇది మైండ్లో ఉంచుకుని ఇప్పుడు చూపిస్తా చూసుకోండి. యాకోబు పత్రిక 3:1 సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని మీలో అనేకులు బోధకులు కాకుండు. ఎందుకు కావద్దన్నాడు? మనం అందరూ పాఠం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రాల్లో బోధకులు ఎక్కువ అంటండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రాల్లో బోధకులు ఎక్కువ అంట. తెలంగాణ రాష్ట్రాల్లో బోధకుల సంఖ్య ఎక్కువ అంట. ఇక్కడ ఈయన ఏమన్నాడు? మీలో అనేకులు బోధకులు కాకుండు. ఎందుకు బోధకులు అవ్వద్దన్నాడంటే కింద ఇచ్చాడు సమాధానం. చదవండి. మీలో అనేకులు బోధకులు కాకుండి. చదవండి. 2వ వచనం చదవండి. మీరు బోధకులు ఎందుకు అవ్వద్దనంటే మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాము.
తప్పిపోతున్నావు అంటే నాలుక నీ తలరాతను మార్చేస్తుంది. నాన్న నువ్వు బోధకుడు నువ్వు చేయగలిగినయే చెప్పు, చేయలేని ప్రసంగంలో అసలు మాట్లాడద్దు. ఓకేనా? ఎందుకు బోధకులు కావద్దు అన్నాడంటే అనేక విషయాల్లో తప్పిపోతున్నావు. నువ్వు తప్పకుండా వాక్య ప్రకారం ఉంటున్నావు అనుకోండి, బోధకుడివి అవ్వచ్చు. బోధకులు అవ్వాలనే దేవుడి యొక్క కోరిక. సర్వచోడు యాకోబు పత్రిక 3:8. ఏ నరుడును, ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మన భక్తి జీవితానికి ప్రారంభం ఇదేనండి. చాలా మంది ఈ వచనాన్ని పట్టుకుని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అని ఫిక్స్ అయిపోయి సాధు చేయవలసిన నాలుకనే సాధు చేయటం వదిలేశారు. దేవుడే చెప్పాడు కదా ఏమని, ఏ నరుడు చేయడం. మళ్ళీ చదవండి, అందుకే ఇన్నిసార్లు చదివిస్తున్నానండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి అందరూ. దీని కంటిన్యూషన్ అక్కడ ఉందండి మనకి. ఇర్మియా గ్రంథం 23:31. ఇర్మియా గ్రంథం 23:31 అయిపోయిందండి. వెళ్ళిపోదాం. స్వేచ్ఛగా ఇర్మియా గ్రంథం 23:31. ఇర్మియా గ్రంథం 23:31. స్వేచ్ఛగా నాలుకలు ఆడించు కొను, నాలుకను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. వీళ్ళందరూ వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట, కానీ నాలుకని ఎలా వాడుతున్నారు? స్వేచ్ఛగా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారంట. వాళ్ళు ఎన్ని దైవోక్తులు ప్రకటించినాను, నేను వాళ్ళకి విరోధిని. మన భక్తి జీవితానికి ప్రారంభం ఏం చెప్పానండి మీకు? సర్వ శరీరాన్ని నాలుక ద్వారా స్వాధీనంలో ఉంచుకోవడమే భక్తి జీవితానికి ప్రారంభము. కాబట్టి ఏం చేయాలని చెప్పాను? నోరు మూసుకొని ఉండడం బెటర్. కానీ దేవుడు మనకి ఒక తలరాతి ఇచ్చాడు. ఏంటండి అది? దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. దేవుడి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనం చేస్తూ ఉండాలి. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కొన్ని విషయాలు మనకి తెలియాలంటే ఏం చేయాలి? దేవుని ఎదుట బైబిల్ గ్రంథం దగ్గర మనం కూర్చుని ప్రార్థించి నేర్చుకుంటే ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. మరి శరీరాన్ని స్వాధీన పరుచుకోగలమా లేమా? ఇప్పుడు వరకు పాట విన్నారు కదా మీరు. పరుచుకోగలమా, పరుచుకోలేమా? పరుచుకోలేకపోతే మరణమే, పరుచుకోగలిగితేనే జీవం. గుర్రానికి కళ్ళెం పెట్టి శరీరం అంతా తిప్పినట్టు, వాడకు చుక్కాన్ని పెట్టి వాడ మొత్తాన్ని తిప్పినట్లు శరీరాన్ని నాలుక అనే చిక్కాన్ని పెట్టి చక్కగా తిప్పి మన స్వాధీనంలో ఉంచుకోవాలి. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం కాబట్టి నోటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు మనకు రాసిన తలరాత ఏంటంటే తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలి. ఈ జీవించే కాలంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయాలని తలరాత దేవుడు మనకు రాస్తే, ఈ నాలుక ఏం చేస్తుందంటే తలరాతని జీవ మరణాలని నాలుక వశంలో దేవుడు పెట్టి మాట ద్వారా తప్పిపోయి ఏం చేస్తుందంటే మన మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. మరి నాలుకను ఎలా స్వాధీన పరుచుకోవాలో చెప్పి ముగించేస్తారు. మన నాలుకని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అన్నాడు కదా. కానీ మనం క్రైస్తవులు దానిని సాధు చేసుకుని శరీరం అంతా మన వైపుకి తిప్పుకుని పరలోకానికి వెళ్ళాలి. ఎలా స్వాధీనపరచుకోవాలి చూసుకోండి. కీర్తనల గ్రంథం 34:13. కీర్తనల గ్రంథం 34:13. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం. అంటే హృదయం అనే పలక మీద రాసుకోవాల్సిన రెఫరెన్స్లు అండి ఇవి. యాకోబు పత్రిక 34వ అధ్యాయం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం. ఈ వచనం చదివితే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తుకు రావట్లేదా? ఆరోగ్య రహస్యాలు, ఆయుష్ రహస్యాలు. అదే మీకు ఆరోగ్య రహస్యాల్లో ఇంపైన మాటలు ఆరోగ్యదాయకము. ఈ చెడ్డ మాటలు పలకకుండా ఉండడం అనేది ఆయుష్ రహస్యము. ఇప్పుడు జీవ మరణాలు ఎక్కడున్నాయి? ఆరోగ్యం కూడా ఎక్కడుందంటే నాలుగు మీదే ఉందా? ఆయుష్ కూడా ఎక్కడుందంటే నాలుక మీదే ఉంది. ఈ తలరాతని ఇది ఏం చేస్తుందంటే మార్చేస్తుంది. నాలుకవ రాసే
తలరాత. ఇప్పుడు చూడండి కీర్తన గ్రంథం 34:13. మన నాలుకను మనం ఎలా స్వాధీనపరచుకోవాలి? గుర్రాన్ని స్వాధీనపరచుకోవడానికి మనిషి ఏం చేస్తాడంటే మూతికి చిక్కాన్ని కళ్ళాన్ని పెట్టి తన శరీరం మొత్తాన్ని తిప్పుకుంటాడు. కొట్టుకోబడిన వాడనే చిన్న చొక్కాని చేత మళ్ళీ ఎక్కడ యథాస్థానాన్ని తీసుకురాగలుగుతున్నాడు. అలాగే మన శరీరాన్ని నాలుకను ఎలా స్వాధీనపరచుకోవాలంటే చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, సాంగ్ కూడా రాశాడు దీని మీద. చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనుము. ఇదండి సాధు చేసుకోవాలి. మన నాలుకను ఎలా సాధు చేసుకోవాలి అని విన్నారు అందరూ? నాలుకని గుర్రాన్ని ఎలా సాధు చేసుకోవాలి? చిక్కాన్ని పెట్టి, నోటికి చిక్కాన్ని పెట్టి. వాడని ఎలాగా తన వైపుకి తిప్పుకోవాలంటే చొక్కాన్ని పెట్టి. ఇప్పుడు మన సర్వ శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలంటే మన నాలుకను సాధు చేసుకోవాలి. నాలుకను ఎలా సాధు చేసుకోవాలంటే చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ రెండు మీరు చేయగలిగితే మీ సర్వ శరీరం మీ కంట్రోల్లో ఉంటుంది. సాధు చేయగలమా చేయలేమా? చెయ్యాలి. చేయగలేము కాదు, చెయ్యాలి. ఇదే భక్తి జీవితానికి ప్రారంభం. చెప్పండి. చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకలను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను. చెడ్డ మాటలు అంటే బూతు మాటలండి. మనం ఒకరోజు చెప్పుకున్న పాట, మనం వినేసి ఈ పాఠం అంతా కూడా అదే కీర్తన గ్రంథం 39:1. 39:1 అదే కీర్తన గ్రంథం 39:1. 39:1 నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీన. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గుర్రానికి చిక్కమని చెప్పాం, వాడికి చొక్కాని అని చెప్పాం. మరి మన నోటికి కూడా చిక్క ఉండాలి. ఆ చిక్కం ఏంటి ఇక్కడ రాశారు చూడండి, చదవండి. భక్తిహీనులు. చదవండి. నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకొందును. ఇప్పుడు మన నోటికి కూడా ఏం పెట్టుకోవాలి? చిక్కం పెట్టుకుని మన సర్వ శరీరాన్ని మన స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు చిక్కం పెట్టుకోవాలి? భక్తిహీనులు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ భక్తిపరులేం కాదు, అందరూ భక్తిహీనులే. కాబట్టి బయట చర్చి నుంచి బయటికి వెళ్తే, ఇంట్లోంచి బయటికి వెళ్తే నోటికి ఏం పెట్టుకోవాలంటే, నన్ను అడిగితే తాళం వేసుకోవడం బెటరు. 10 మాటలకు ఒక్క మాటే సమాధానం. చెడ్డ మాట పలికావా నీ నోరు నీ తలరాతను మార్చేసి నేను నరకాన్ని తీసుకెళ్ళిపోద్ది. చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలి. భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీ నోటికి చిక్కం పెట్టుకోవాలి. చిక్కం పెట్టుకోవడం అంటే తాడు కట్టుకోవడం కాదు, నోరు మూసి కూర్చోవటం. భక్తిహీనులు 100 మాటలు మాట్లాడతారు, అన్ని బూతులే మాట్లాడతారు. వాళ్ళతో కూడా మనం మాట కలిపామనుకోండి, వాళ్ళతో కూడా మనకు కూడా బూతులు వచ్చేస్తాయి. భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు నోటికి చిక్కం. మీరేమనుకోవాలంటే ప్రపంచంలో బాగా విలువైంది ఏంటి చెప్పండి? వెండి, బంగారం, ప్లాటినం, వజ్రాలు. అంతకన్నా విలువైంది ఏంటి? నోటి మాట అండి. విలువైనది నోటి మాట. దీన్ని జాగ్రత్తగా వాడకపోతే నేను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. కీర్తన గ్రంథం 143 చూడండి. కీర్తన గ్రంథం 140:3. కీర్తన గ్రంథం 140:3. అంటే నాలుగు గురించి ఇలాంటి ప్రసంగాలు ఎక్కడ మీకు దొరకవండి. కన్ను గురించి చాలా మంది చెప్పారు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురంటే కాటు వేయడానికి రెడీగా ఉంటారంటండి. దేంతో? నాలుగు కాటేస్తుంది. ఇప్పుడు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఒక్కొక్క మాట మాట్లాడితే మనం 15-20 రోజులు బాధపడతాం. తెగిపోయింది మనకి, తెగిపోయింది. చదవండి. వారి పెదవుల క్రింద అమ్మో అంటే సర్ప విషయం ఏంటి? పెదవుల కింద ఉన్న సర్ప విషయం ఏంటి? మాట. నాలుక మీద ఉన్నది ఏంటంటే మాట. నీ తలరాతని మార్చేస్తుంది అంతే. సామెతల గ్రంథం 21:3. సామెతల గ్రంథం 21:3. ఎవరు? నీతి న్యాయములు అనుసరించి. ఎవరు ఏడుస్తున్నారు? నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును
21:3 సామెతల గ్రంథం 21:3 నోటిని నాలుకను భద్రము చేసుకునము. అది 21:23 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 21:23 ఇంట్లో మనం చాలా వాటిని భద్రం చేస్తాం. భద్రం చేసే దాంట్లో ఒకటి చెప్పండి. పొలం కాగితాలు, ఇంటి కాగితాలు, బంగారము. నేనైతే బైబిల్కి సంబంధించిన పాఠాలన్నీ బీరోలన్నీ దాచుకుంటాను. ఇంకా బంగారం. ఇంకా భద్రం చేసుకోవాల్సింది ఏంటంట? నోటిని నాలుకని భద్రం చేసుకోవాలి. భద్రం చేయటువంటి అర్థం నేను చెప్పే ముందు ఏమని చెప్పి తాళం వేసేసుకోమని చెప్పి తాళం వేసేసుకోండి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. భర్తను తిట్టాలనుకోండి, భార్యను తిట్టాలనుకోండి, మనసులో తిట్టుకోండి. దేవుడు తాడతీస్తాడు. మళ్ళీ మనసులో తిట్టిన ఊరుకోడు ఆయన. ఈ నోట మాట రాకముందే దేవుడికి మొత్తం తెలిసిపోయింది. బయటికి మాట్లాడే మాటలకు వేసే శిక్ష కన్నా మనసులో మాట్లాడుకునే మాటకి ఎక్కువ శిక్ష వేస్తాడు. తెలుసు కదా? అతి పెద్ద తప్పు, అతి చిన్న తప్పు. ఇప్పుడు చదవండి 21:3 నీ నోటిని నీ నాలుకను భద్రము చేసుకునము. అలాగ భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన శరీరమును ప్రాణమును. ఇప్పుడు ఎక్కడుందండి మన తలరాత? నాలుగు మీదే ఉందండి. 6:17 చూడండి. 6:17 మీకు తెలిసిందే. దేవునికి అసహ్యమైనవి 6 కలవు. అవి ఏమనగా ఉన్నదంటే కళ్ళలాడు నాలుక అని ఉంది. నాలుక అసహ్యం ఏంటండి? నాలుకతో పాటు మనిషి దేవుడికి అసహ్యం అవుతాడు. ఇప్పుడు దేవుడు దేన్ని అసహించుకున్నాడు? ఇక్కడ కళ్ళలాడు నాలుకను అసహించుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:13 వాళ్ళు నాలుకల కింద సర్ప విషం ఉన్నది అని రాయబడింది. యాకోబు పత్రిక 3:5 యాకోబు పత్రిక 3:5 యాకోబు గారు రాసిన పత్రిక 3:5 అలాగుననే నాలుక కూడా ఎలాగుననే చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెట్టినట్టు అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు పెద్ద విస్తారమైన అడవిని తగలబెట్టినట్లు నీ జీవితాన్ని అది ఏం చేస్తుందంటే తగల పెడుతుంది. 1 పేతురు పత్రిక 3:10 వాక్యం అంతా పరిపూర్ణం అయిపోయింది. చివరిలో చెప్తున్నమాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు. ఆల్రెడీ మనం చదివేసుకున్నాం. ఎక్కడ చదువుకున్నది? కీర్తన గ్రంథం 37:6 చదువుకున్నాం. చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొన వలెను. ఎవరు కాచుకోవాలంట? జీవమును ప్రేమించి. జీవం అంటే నాలుక మీద జీవ మరణాలు ఉన్నాయి. ఆ నాలుక మీద ఉన్న జీవ మరణాల్లో జీవాన్ని ప్రేమించేవాళ్ళు, మంచి దినాలంటే పరలోకంలోకి వెళ్ళేవాళ్ళు. చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొన వలెను. అలా కాచుకోవడమే నాలుకను స్వాధీన పరుచుకోవడం. నాలుక స్వాధీనంలో అంటే ఆటోమేటిక్ శరీరం అంతా అక్కడ ఎక్కడికి వచ్చేస్తుందంటే మన స్వాధీనంలోనికి వచ్చేస్తుంది. యాకోబు పత్రిక 3:6 చూడండి. 3:6 నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుంది. నువ్వు మరణాన్ని ప్రేమిస్తే అలా, జీవాన్ని ప్రేమిస్తే ఇలా. జీవ మరణాలు నీ నాలుక మీద పెట్టాను నాన్న. నువ్వు పరలోకానికి వస్తావా నరకానికి వస్తావా? నీ నాలుక నువ్వు వాడేదాన్ని బట్టి నీకు నిర్ణయించబడుతుంది. కాబట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళాలని నరకాలకని ఎక్కడ ఉందంటే నోట్లో నుంచి బయటకు వచ్చే మాట. కాబట్టి ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే నాలుక జాగ్రత్త. టాప్ సీక్రెట్ ఒకటి చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. కిరసనాలు పోసేసుకున్నాం. ప్రస్తుతానికి కిరసనాలు లేదు, పెట్రోల్ పోసుకున్నాం అనుకోండి. అందరం అంటించేసుకున్నాం. మనం చర్చలో వాళ్ళు అందరం అంటించుకున్నాం. చెప్పేది వినండి. అందరం అంటించుకున్నాం. వినాలి. అందరం అంటించుకున్నాం. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. ఏమని అరుస్తారు? ఒక్క మాట చెప్పండి. కాలిపోతున్నాను, మండిపోతున్నాను, మంట వచ్చేస్తుంది అంటామా?
అమ్మో ఒళ్ళు మంట అంట. ఇంకా చెప్పండి కొన్ని మాటలు పర్లా. కాపాడండి కాపాడండి. ఇంకోటి బాగా చెప్పారు, కాపాడండి కాపాడండి. అమ్మో మంట 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 అంటాం. ఇంకా కాలిపోతున్నాను అంటాం, తగలబడిపోతున్నాం అంటాం. ఇంకా నీళ్లు నీళ్లు అంటాం. ఇంకా కానీ ఒక ఆయన ఏమంటున్నాడో తెలుసా? దాహం దాహం అంట. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, అగ్నిగుండానికి వెళ్ళిపోయిన లాజర్ అన్న మాట ఏంటంటే, నా నాలుకను చల్లార్చుటకు ధనవంతుడు అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ ఏం కాలుతుంది? ఒళ్ళంతా కాలుతుంది. నాలుగు కాలుతుందండి. కాలుతుందా? కాదు. ఏమన్నా అసలు నాలుగు నోట్లోనే ఉంటుంది కదండి, తడిలోనే ఉంటుంది. అసలు దానికి మంట తెలియదు, ఏమీ తెలియదు. ఇంకా తెలిస్తే మనసుకు తెలుస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది, కానీ నాలుగు నొప్పి ఎప్పుడు రాదు. ధనవంతుడు ఏమన్నాడు మీకు తెలుసు చెప్పండి? నా నాలుకను చల్లార్చుటకు రాజర్ను పంపండి. ధనవంతుడికి అర్థమైంది ఏంటి? కరెక్ట్ అవట్లే మీరు ఒకసారి తీయండి. లోకాసువార్త 19వ అధ్యాయం, మంచి మాట అండి. లోకాసువార్త 16వ అధ్యాయం 24వ వచనం. లోకాసువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహాము, పరదేశంలోని అబ్రహాంతో అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్న కాలిపోతున్న ధనవంతుడు నా యందు కనికరపడి తను వేలి కొలను నీళ్ళల్లో ముంచి నాలుకను చల్లార్చాలి, బాడీని చల్లార్చాలండి. నాలుక ఎక్కడుంది? నోట్లో ఉంది. నోట్లో ఉన్న నాలుగు మంట వెళ్తుందండి? వెళ్ళదు. కానీ ఈ మాట ఎందుకు అన్నాడు? ఎందుకంటే నాలుక అదే జీవ మరణములు నాలుక వశము. నాలుకను సాధు చేసుకోలేకపోయినా నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపకడతాను. అక్కడికి వెళ్ళిపోట కారణం ఏంటంటే నాలుక అని మనకు తెలియజేయడానికి నాలుక అనే అవయవాన్ని అక్కడ ఉపయోగించాడు. నాలుకే జీవమైన మరణమైన ఏది? నాలుకే. నా నాలుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. భూమి మీద ఎంత అగ్నిజ్వాలలో మండిపోయే మనిషి అయినా నాలుకను చల్లార్చండి అని అండో, అక్కడికి వెళ్ళిన తర్వాత అనే మాట ఏంటంటే నాలుక చేసిన తప్పు. అర్థమైందా? ధనవంతుడు నా నాలుకను చల్లార్చాలని ఎందుకన్నాడు? అసలు నాలుగు కాలుతుందండి. ఎంత కిరసనాలు పెట్రోల్ పోసుకున్నా మీరు నోరు మూసుకుని ఉంటే నాలుగు కాలుతుందా? కాలదు. కానీ అక్కడ ఒళ్ళంతా కాలుతున్న మనిషి ఏమంటున్నాడు? ఇప్పుడు మనకు కూడా చూడండి, మనం అందరం కాలుతున్నాం అనుకుందాం. చుట్టుపక్కల అందరూ వస్తే ఇప్పుడు మీరు చెప్పినది కాకుండా, ఏమండి మా నాలుగు చల్లార్చుటకు నీళ్ళు తీసుకురండి, నాలుగు చల్లార్చుటకు నీళ్ళు తీసుకురండి అనండి, మనకు అర్థమవుతుంది. మనము అనం. టాప్ సీక్రెట్ ఎవరు చెప్పాడు? ధనవంతుడు చెప్పాడు. నా నాలుక నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసింది. నా నాలుక నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసింది. మన నాలుగు కూడా మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. జాగ్రత్త. తాళం వేసుకోండి, భద్రం చేసుకోండి, చిక్కం పెట్టుకోండి, స్వాధీనపరుచుకోండి. నాలుకను స్వాధీనపరుచుకోగలమా లేమా? గలము. ఎలాగా? చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా, ఇంపుగా మాట్లాడుతూ జాగ్రత్తగా కళ్ళెం పెట్టుకుని చిక్కం పెట్టుకుని ఉంటే ఎప్పుడైతే నోరు స్వాధీనంలో ఉందో ఆటోమేటిక్ శరీరం అంతా కూడా స్వాధీనంలోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు జీవ మరణంలో దేని వశం అండి? నాలుక వశం. నాలుక మీద పాటలు మీరు ఎప్పుడైనా విన్నారండి? చాలా తక్కువ. నేను యూట్యూబ్లో కూడా చూశాను, 2, 3 ఉన్నాయి అంతే పాటలు. ఇప్పుడు ఈ పాట మొత్తాన్ని కలిపి ఒక పాట రాశానండి నేను. నాలుక మీద వీడియో సాయంకాలం రిలీజ్ చేస్తాను. కన్ను మీద పాట రాస్తే సుమారు 500 దగ్గరికి వెళ్ళిన వ్యూస్. హిట్ అయింది. నాలుగు పాట హిట్ అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు ఈరోజు ఒకసారి చూడాలి దాన్ని, అంతే. ఒకసారి చూసి ఒక కామెంట్, ఒక లైక్ చేస్తే చాలు. పాట పెడతాను, వినేసిన తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోతాను అండి. భక్తి జీవితానికి ప్రారంభ పాఠం ఇది. ఎప్పుడు చెప్పుకుంటున్నావు అంటే ముగింపులో చెప్పుకుంటున్నావా? భక్తి జీవితానికి ప్రారంభ పాఠం ఏంటంటే నాలుక. తర్వాత ఏదైనా, తర్వాత కన్ను అయినా, హృదయం అయినా, ఏదైనా. ఇప్పుడు చెప్పండి, నాలుక స్వాధీనపరచుకోకపోతే అగ్ని జ్వాలలో యాతన పడేది ఏది? నాలుక. శరీరమా? నాలుక అని కోట్ చేసి ఎందుకు రాయించాడు అంటే నా నాలుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసింది. ఓకేనండి. చాలా మంది ధనవంతుడు లాజరు సందర్భం ఇప్పుడు చాలా మంది చాలా సార్లు చెప్పారు. నా నాలుకనే ఎందుకు చల్లార్చాలన్నమాట ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు. ఈరోజు మీరు అనగలిగారు. ఎందుకంటే ఇదంతా ఎవరిదే అంటే
దేవుడి యొక్క దయ. పాట పెడతాను, వినేసి రొట్టెల దర్శనం తీసుకుని వెళ్ళిపోతాం. ఈ రోజు నుంచి మనం నోటిని నాలుకని ఏం చేయాలంటే భద్రం చేసుకోవాలి. విలువైనది అమూల్యమైనది ఏంటంటే నోటి మాట. ఇతర జంతువులన్నిటికి పక్షులన్నిటికి దేనికి నాలుక ఉంది కానీ ఏం లేదు, మాట లేదు. ఎందుకు లేదంటారు వాటికి మాట? ఇప్పుడు చెప్పండి. మనకు మాత్రమే మాట ఉంది, వాటికి మాట ఎందుకు లేదు? మనకు మాత్రమే మాట ఉంది, వాటికి మాట ఎందుకు లేదు? మనకు మాత్రమే మాట ఉంది, వాటికి మాట ఎందుకు లేదు? వాటికి స్వర్గం నరకంతో పని లేదు. వాటికి మనకి స్వర్గం నరకంతో పని ఉంది కాబట్టి మనకు మాట ఇచ్చాడు. వాటికి స్వర్గం నరకంతో పని లేదంటే మనకి సేవ చేయడం వరకే. తినటం, తిరగడం, కనడం, మనకి మాంసం అవడం, ఆహారం అవడం, చచ్చిపోవడం అంతే. భూమిలోంచి వచ్చినాయి భూమిలో పోతాయి, పరలోకం నుంచి వచ్చాం పరలోకానికి పోవాలి. కాబట్టి మనకు మాత్రమే మాట ఉంది. ఒకసారి పాట వేస్తాను, వినండి.